నవంబర్ 30వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 1 నుండి రాత్రి 12 లోపు ఒక గొప్ప శుభవార్త అనేది అందనుంది. ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. రోజులలో పరిష్కారం చేస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, చదువు, పెళ్లి సమస్యలు, అలానే నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. అయితే కుంభరాశి వారికి ఎలాంటి శుభవార్త అందుతుంది, మరి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అలానే కుంభరాశి వారికి ఈ సమయం అనేది శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక ఈ రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా శుభాలు కలగనున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. అవి ఏంటి అంటే గనక ఈ యొక్క కుంభరాశి వారు కొంతమందితో స్నేహానికి దూరంగా ఉండాలి. అంటే మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది అంటే మీ పట్ల అని కాదు, ఇతరుల పట్ల కూడా చాలా మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటి వారి స్నేహం అనేది మీకు కలిసి రాదు. మూర్ఖులతో మీరు స్నేహం చేయటం వల్ల వారికి ఉండేటటువంటి నెగిటివిటీ కూడా మీపైన కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మూర్ఖులతో మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా ఈరోజు ఇంకొకరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే రేపు మిమ్మల్ని కూడా మోసం చేయాలి అనుకుంటున్నారు అంటే మోసగిస్తారు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మీరు మూర్ఖులతో మోసం అనేది చేయకండి, అంటే స్నేహం అనేది చేయకండి. అలానే యొక్క కుంభరాశి వారు అధికంగా వాదించే వారితో కూడా మీరు కూడా వాదించవద్దు. ఎవరైనా ఏదైనా రెచ్చగొడుతున్నారు అంటే మీరు కూడా రెచ్చిపోవటం కానీ రెచ్చగొట్టడం కానీ చేయకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఇతరులు రెచ్చగొడుతున్నారు అంటే ఇక ఈ రాశి వారు చెడు స్నేహాలను వదులుకోవాల్సి ఉంటుంది. చెడు స్నేహాలను వదులుకోవటం వల్ల వీరికి జీవితంలో విజయాలు అనేవి కలిగే అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాదు ఇక కుంభరాశి వారు అన్నింటిలో కూడా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. అలానే కుంభరాశి వారు జీవితంలో ఎలా ఎదగాలి అని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొనేంత దమ్ము ధైర్యాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారికి ఎలాంటి అంటే ఎక్కువగా ఆడంబరాలు అనేవి ఉండవు. ఆడంబరాలు లేకుండా ఉండే జీవితాన్ని కుంభరాశి వారు గడుపుతూ ఉంటారు. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచితనం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపన అధికంగా ఉంటుంది. అలానే ఈ రాశి వారికి జీవితం పైన పూర్తి అవగాహన అనేది అధికంగా ఉంటుంది. కుంభరాశి వారికి జీవితం పైన ఉండేటటువంటి అవగాహన అనేది ఎప్పటికైనా వారిని ఒక గొప్ప స్థాయిలో నిలబెడుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎప్పటికైనా దాన ధర్మము అనేది చేయటానికి ముందుగా ఉంటుంది. దానం ధర్మం అనేది ఈ రాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి ఈ కుంభరాశి వారికి ఎలాంటి శుభవార్త అనేది అందుతుంది అంటే మధ్యాహ్నం 1 నుండి రాత్రి 12 వరకు కూడా మంచి శుభవార్త అనేది అందుతుంది. అది ఏ రకమైంది అంటే గనక మనం చెప్పలేకపోవచ్చు. అంటే కొంతమందికి కొన్ని రకాలైనటువంటివి ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి గోల్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని పనుల్లో విజయం కలగాలి అని ఉంటుంది. మరికొంతమందికి ఏమో కొన్ని అంటే కలిసి రావాలి అని, కొన్నింటిలో విజయం సాధించాలి అని, కొంతమంది ఉద్యోగంలో విజయం సాధించాలి అని, ఇలా చాలా రకాలైనటువంటి అంటే విధి విధానాలు అనేవి ఉంటూ ఉంటాయి కదా. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మనకు ఉండే ఏదైతే ఉంటుందో ఆ కోరిక నెరవేరి తప్పకుండా అందులో విజయం అయితే పొందుతారు అని చెప్పుకోవచ్చు.
ఈ కుంభరాశి వారికి ఎలాంటి అంటే ఇలాంటి ఆడంబరాలు అనేవి ఉండవన్నట్టు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆడంబరాలు లేకుండా వీరు ఏది కూడా ఆశించకుండా పనిచేస్తూ ఉంటారు. అందువల్ల వీరిపైన దైవానుగ్రహం చాలా అధికంగా ఉంటుంది. దేవుడి యొక్క అనుగ్రహం వల్ల వీరు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటారు. అందులో విజయాన్ని కూడా పొందుతారు. ఇలా కుంభరాశి వారికి అన్నీ కూడా ఈ సమయంలో అధికంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వీరు ఏదైతే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో ఆ శుభవార్త కూడా అతి త్వరగానే అందుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో శని భగవంతుని యొక్క అనుగ్రహం అనేది అధికంగా ఉంది. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి శనీశ్వరుడు యొక్క అనుగ్రహంతో వీరు జీవితంలో ఇక ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ప్రతి విషయంలోనూ చాలా సంతోషంగా ఉంటారు. అలాగే త్వరలోనే మీకు అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. ఇక కుంభరాశి వారికి అనుకున్నవన్నీ అనుకున్న విధంగా జరగటం వల్ల వీరికి ఎలాంటి అంటే ఈ సమయంలో వీరు కోరుకున్నవన్నీ కూడా మంచిగా జరగటం